నాకు తెలిసి బావ ఏ అమ్మాయిని లవ్ చేయలేదు. అత్తయ్య కూడా బావకి ఏ పెళ్లి సంబంధం ఫిక్స్ చేయలేదని చెప్పింది. మరి బావ నేను ప్రేమిస్తే తప్పేంటి? జీవితానికి పరిపూర్ణత తీసుకువచ్చేది వివాహబంధం ఒక్కటే. నువ్వు పెళ్లి చేసుకో తల్లి. 3 ముళ్ళు 7 అడుగులు అవి నా జీవితంలో ఎప్పుడూ దాటిపోయాయి అంకుల్. దాటిపోలేదు తల్లి, నువ్వే దాటవేసుకుంటూ వచ్చావు. మీరెన్నైనా చెప్పండి అంకుల్, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇప్పుడు చేసుకోవటం ఇష్టం లేదా? అసలు పెళ్లి చేసుకోవటమే ఇష్టం లేదా? నాకిప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంకుల్. నాకసలు పెళ్ళే ఇష్టం లేదు అంకుల్. ఇప్పుడు ఈ నిర్ణయం నీ చేతిలో లేదమృత, అంతా పైవాడి చేతిలో ఉంది. లేదంకుల్, ఇప్పటికిప్పుడు పెళ్ళంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. ఇంకీ విషయంలో ఆలోచించడానికి ఏం లేదంకుల్. ఎన్నోసార్లు నా జీవితం పెళ్లి మండపం వరకు వెళ్ళి ఆగిపోయింది. మళ్ళీ అలాంటి ఆలోచన నా మైండ్లో లేదు. దయచేసి ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయకండి ప్లీజ్. సరే తల్లి, నీ మనసును కష్టపెట్టడం నా ఉద్దేశం కాదు. ఒక తండ్రిగా నీ మేలు కోరి చెప్తున్నాను. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకో. అవును అమృత, తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకో. మళ్ళీ కలుస్తాం తల్లి. నీ అమ్మా నాన్న బ్రతుకుంటే ఇప్పుడు వాళ్ళు కూడా నాలాగే ఆలోచించేవాళ్ళమ్మా. మీ తాతయ్య నీ పెళ్లి కళ్ళారా చూడాలని ఎంతో ముచ్చటపడ్డాడు. పాపం ఆ కోరిక తీరకముందే మనకు దూరం అయ్యారు. నాకు పిల్లలు లేరు. ఎందుకో నిన్ను నా కూతురుగా, ఒక పెళ్లి కూతురుగా చూడాలని ఉంది తల్లి. భిక్షు అంకుల్, ఈరోజు నేను బ్రతికున్నాను అంటే దానికి కారణం మీరు. ఇన్ని రోజుల్లో ఏ రోజు మీ కళ్ళలో కన్నీళ్లు చూడలేదు. మీరు నన్ను పెళ్లి కూతురిగా చూడాలి, అంతే కదా? సరే అంకుల్, మీ మాట కోసమైనా నేను పెళ్లి ఒప్పుకుంటాను. ఎంత శుభవార్త చెప్పావు తల్లి. బట్ వన్ కండిషన్. కండిషన్ ఏంటమ్మా? నేనేంటో నా పరిస్థితి ఏంటో తెలిసినవారు మీరు. మీరే నాకు మ్యాచ్ని వెతికి పెట్టండి. నాకెలాంటి వాడైతే సూట్ అవుతాడో మీరు ఓకే చేశాకే నేను పెళ్లి చేసుకుంటాను. అది నా బాధ్యతగా ఫీల్ అవుతాను తల్లి. నా ఫ్రెండ్ జయదేవ్ అని, వాడికొక మేనల్లుడున్నాడు. ఆ అబ్బాయి అమ్మగారు కూడా నాకు బాగా తెలుసు. నీకు పర్ఫెక్ట్ ఈడు కుదురుతాడు. నేను వెంటనే వెళ్ళి ఒకసారి నా ఫ్రెండ్తో మాట్లాడొస్తానమ్మా.
భిక్షు అంకుల్ ఆనందం కోసమైనా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది కీర్తి. సడన్ గా కోయిదొరా నాకు పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చారంటే దాని వెనక లేదో ఉండుంటుంది. చేస్తానని చెప్పు. నాకు రాహుల్ బావంటే ఎంతో ఇష్టం. నేను బావనే పెళ్లి చూసుకుంటా. అంతే 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 అంతే. అక్క, నువ్వే ఎలాగైనా అత్తే నొప్పించాలి. మా స్వీటీ రాహుల్ బావని ప్రేమిస్తున్న విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎలాగైనా విషయం శ్రవంత్ అత్తయ్యతో చెప్పేస్తాను. మన కృషి ఫలించింది తల్లి. ఇన్నాళ్ళు మన ఏ చేతక ఫలం గల అమ్మాయి కోసం వెతుకుతున్నామో ఆ అమ్మాయి దొరికింది తల్లి. ఈ అమ్మాయితో మీ అబ్బాయి పెళ్లి జరిగితే తప్పకుండా మంచి ఫలితాలుంటాయి. స్వామీజీ అమర్నాథ్ యాత్ర నుండి తిరిగొచ్చేలోపు నా కొడుకుని మెంటల్గా పెళ్లికి ప్రిపేర్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ జాతకం గల అమ్మాయిని ఒప్పించడం ఎంత కష్టమో, నా కొడుకుని పెళ్లికి ఒప్పించడం కూడా అంతే కష్టం. అమ్మా, నేను ఐమాక్స్ వరకు వెళ్ళొస్తాను. వాడెవరో గుర్తుపట్టావా? ఎందుకు గుర్తుపట్టలేదురా? వీడు మీ మేనల్లుడు రాహుల్. భిక్షు అంకుల్, ఎలా ఉన్నారు? నిన్నిలా చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. ఒరే జయదేవ్, స్రవంతి, అదేరా మీ అక్కయ్యను ఒకసారి పిలు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంట్రా అంత ముఖ్యమైన విషయం? చెప్తాను, ముందు మీ అక్కయ్యని పిలు. భిక్షు, ఎలా ఉన్నావురా? నేను చాలా బాగున్నానమ్మా. ఒరే రాహుల్, నువ్వు కూర్చో. ఈరోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే. ఒరే జయదేవ్,
మీ ఇద్దరు స్నేహితుల్ని ఇలా చూసి ఎన్ని రోజులవుతోందిరా? అమ్మా, మా ఫ్రెండ్షిప్ గురించి పక్కన పెట్టండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. ముందు అందరూ కూర్చోండి. ఆ అమ్మా స్రవంతి, నీ కొడుకు రాహుల్కి బ్రహ్మాండమైన సంబంధం ఒకటి తీసుకొచ్చాను. ఓ మై గాడ్, నేను మా స్వీటీ లవ్ గురించి చెప్పేద్దాం అనుకుంటుంటే ఈ భిక్షు అంకుల్ ఏకంగా పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడు. ఇప్పుడెలా? ఏమ్మా పావని, బాగున్నావమ్మా? బాగున్నాను అంకుల్. స్రవంతి, మాట్లాడరేంటి? భిక్షు, అప్పుడే మా అబ్బాయికి పెళ్లి అంటే ఇలాంటి విషయాల్లో అప్పుడు ఇప్పుడు అంటూ ఆలోచిస్తూ కూర్చోకూడదమ్మా. ఒరే జయదేవ్, నాకే పిల్లలుంటే ఖచ్చితంగా మనిద్దరం బంధుత్వం కలుపుకునేవాళ్ళమని నువ్వు నాతో చాలాసార్లు చెప్పావు. నేను తీసుకొచ్చిన అమ్మాయి సంబంధం ఆల్మోస్ట్ నా కూతురు లాంటిది. నీ మేనల్లుడికి ఈడు జోడు చాలా బాగా కుదురుతుంది. రాహుల్, ఒక్కసారి అమ్మాయిని చూస్తే నువ్వు ఖచ్చితంగా ఒప్పేసుకుంటావు. భిక్షు, మా మనవడి విషయం. అమ్మా, నేను మాట్లాడుతాను, నువ్వుండు. ఒరే భిక్షు, నీకెప్పటినుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జయదేవ్, నువ్వేం చెప్పాలనుకున్నా ఆ అమ్మాయిని ఒకసారి చూసిన తర్వాతే మాట్లాడు. రాహుల్, నేను నీకు నా కూతుర్నిచ్చి చేస్తున్నాననుకో. మంచి అమ్మాయి, మంచి సంబంధం, ఇలాంటివి పోగొట్టుకుంటే మళ్ళీ మళ్ళీ దొరకవు. నా మీద నమ్మకంతో ఒక్కసారి అమ్మాయిని చూడండి. ఆ తర్వాత మీరే నన్ను అప్రిషియేట్ చేస్తారు. ఓరి నాయను, ఏకంగా పెళ్లి చూపుల వరకు వెళ్లిపోయింది పరిస్థితి. ఇప్పుడెలా? ఏంట్రా జయదేవ్ ఆలోచిస్తున్నారు? మీకు నా మీద నమ్మకం లేదా? చచా, మన ఫ్రెండ్షిప్ మీద నమ్మకం లేక కాదురా. అక్క, ఏదో ఒకటి నువ్వే చెప్పు. నీకన్నీ తెలుసు కదరా, నేనేం చెప్పను. అమ్మా, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాను లేదో అనేగా. భిక్షు అంకుల్, మీరు ఆ అమ్మాయి మీద 100% కాన్ఫిడెంట్గా ఉన్నారా? రాహుల్, 100% కాదు, 1000% కాన్ఫిడెంట్గా ఉన్నాను. కావాలంటే నేను నీకు తన ఫోటో చూపిస్తాను, చూడు. అంకుల్, మీ మీద నమ్మకం లేకపోతే ఫొటోస్ బ్యాక్గ్రౌండ్స్ చూడాలి. మీరు మా జయదేవ్ మావయ్య ఎంత మంచి ఫ్రెండ్సో నాకు తెలుసు. అమ్మా, నేను పెళ్లి చేసుకుంటాను. త్వరలోనే పెళ్లి చూపులకు వెళ్దాం.
భిక్షు అంకుల్, నేను ఆ అమ్మాయిని చూశాక మన సైడ్ నుంచి తన సైడ్ నుంచి అన్ని రూట్లు క్లియర్ అయ్యాక నెక్స్ట్ మీరు కోరుకున్నట్టే మా పెళ్లి జరుగుతుంది. మీరెళ్ళికి ఈ ప్రోగ్రాం ఏర్పాట్లో ఉండండి. నాకు తెలుసు రాహుల్, నీ గుణం నీ మనస్తత్వం నచ్చి నీకు సరిజోడైన అమ్మాయిని వెతికి మరీ తీసుకువచ్చాను. ఒరే జయదేవ్, త్వరలో పెళ్లి చూపులకు రావటానికి రెడీగా ఉండండి. నేను వెళ్ళి ఏర్పాట్లన్నీ చూస్తాను. వస్తాను. వెళ్ళొస్తానమ్మా. వస్తాను రాహుల్. ఏంటమ్మా ఇంకా అందరూ అలాగే షాక్గా చూస్తున్నారా? ఓహో, సడన్ గా నేను పెళ్లి కొప్పుకున్నానన్నా? బామ్మా, ఏదో ఒకరోజు మీరు నాకు ఖచ్చితంగా పెళ్లి చేస్తారు కదా. ఏమో, అన్నీ కుదిరితే ఈ అమ్మాయితోనే నాకు పెళ్లి జరగొచ్చేమో. అమ్మా, నేను బయటికెళ్ళొస్తాను. కొంపలు మునిగిపోయాయి. అర్జెంటుగా ఈ విషయం స్వీటీకి ఫోన్ చేసి చెప్పాలి. అమ్మా, వాడేంటి ఇలా నిర్ణయం తీసుకున్నాడు? పెళ్లి చూపులేంటి? వాడి జాతక బలం గల అమ్మాయి ఆల్రెడీ ఉంది కదా. నిజమే తల్లి, కాని వాడికి ప్రాణగండం ఉందన్న విషయం గాని వాడి జాతక బలం గల అమ్మాయి గురించి గాని తెలియదు కదా. మనం ఇప్పుడు వాడికి ఈ విషయాలేవీ చెప్పలేము. అక్క, ఇప్పుడు మనం కాదు కుదరదు అంటే రాహుల్కి అనుమానం వస్తుంది. మరోపక్క నా ఫ్రెండ్ కూడా హర్ట్ అవుతాడు. అలా అని వాడికి ప్రాణగండం ఉందని తెలుసుకోడా వాణ్ణి తీసుకెళ్లి ఇంకొక అమ్మాయి కంటకడదామా? అలా అని ఎవరు చెప్పారక్క? మనం వెళ్ళేది కేవలం పెళ్లి చూపులకే. మనం వాళ్ళకి నచ్చాలి, వాళ్ళు మనకి నచ్చాలి. ఈలోపు అభ్యంతరాలు చెప్పడానికి చాలా ఉన్నాయి. అవును స్రవంతి, ఎంతకాలం వాడు పెళ్లికి ఒప్పుకుంటాడో లేదోనని టెన్షన్ పడ్డాం కదా. ఇప్పుడు వాడు ఒప్పుకున్నాడు. ముందైతే వాడి సంతృప్తి కోసమైనా ఆ భిక్షు మాట కోసమైనా ఆ అమ్మాయిని చూసొద్దాం. తర్వాత ఏదో ఒక కారణం చెప్పి ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసేద్దాం. ఒరే జయదేవ్, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా బుర్ర పాడు చేసుకుంటే కష్టంరా. కొన్ని అలా మన చేతుల్లో నుంచి జారిపోతూ ఉంటాయి. చూసి చూడనట్టు వదిలేయాలి, అంతేనమ్మా. ఇది చూసి చూడనట్టు వదిలేసే విషయం కాదమ్మా. మొహమాటానికి వెళ్తే స్వామీజీ మాటను దాటాల్సి వస్తుంది. రేపేం జరుగుతుందో ఏమో. పల్లకిలో పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది.
భిక్షు అంకుల్, ఏంటి నా వంక అంతా అలా చూస్తున్నారు? అమృత మేడం, తెలియకుండానే మీ మోహంలో పెళ్లికలొచ్చేసింది. నీరజ, ఒకసారి మన అమృత మేడంని పల్లకిలో పెళ్లి కూతురులో వస్తున్నట్టు ఊహించుకో. ఓయ్ కీర్తి, కాస్త భజన ఆపుతావా? భిక్షు అంకుల్, ఏంటి విషయం? ఈ కీర్తి చెప్పింది అక్షరాల నిజం తల్లి. నిన్ను పెళ్లి కూతురుగా చూడాలనుకున్న నా ఆనందం త్వరలోనే తీరబోతుందమ్మా. ఏంటంకుల్, నిన్న పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చారో లేదో అప్పుడే పెళ్లి కల వరకు వెళ్ళిపోయారు. నీ అదృష్టం తల్లి, నేను అడగ్గానే నా ఫ్రెండ్ జయదేవ్ ఒప్పేసుకున్నాడమ్మా.